హలో గైస్, నేను రెగ్యులర్గా వెళ్ళే ఇంగ్లీష్ చర్చ్లో మొన్న సండే చర్చ్లో ఉండే స్టూడెంట్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ కోసం గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ చేశారు. అది ఎలా చేశారు ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చర్చ్ జరిగేటప్పుడు గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరి పేరు డిస్ప్లే చేసి వాళ్ళని నించోబెట్టి అందరూ కంగ్రాట్స్ చెప్పారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరి కోసం ప్రేయర్ చేశారు. మీరు ప్రజెంట్ వీడియోలో చూడొచ్చు, పాస్టర్ ప్రేయర్ చేస్తున్నారు. The teaching of others, both in facts and in wisdom, in certifications, in granting a pathway to greater learning and to greater achievements. And putting those things into practice, Lord, that we have learned. We have such a great body. మీరు డిస్ప్లే చేసిన బులెటిన్ గమనిస్తే అందులో కిండర్ గార్డెన్, 5th గ్రేడ్, 8th గ్రేడ్ అని కూడా ఉంటాయి. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం మాస్టర్స్లో గ్రాడ్యుయేషన్ డే జరుపుకున్నాను. కానీ ఇక్కడ యూఎస్లో కిండర్ గార్డెన్, 5th గ్రేడ్, 8th గ్రేడ్లు అవి కూడా గ్రాడ్యుయేషన్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనకి ఇది కొంచెం సిల్లీగా అనిపించిన పిల్లలకి ఒక అచీవ్మెంట్లా, ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో ఈ ప్రేయర్ అయిపోయాక చర్చ్ సర్వీస్ జరిగింది. ఆ తర్వాత గ్రాడ్యుయేట్స్ అందరి చేత కేక్ కటింగ్ చేయించారు. Who's taking the hat? Somebody already asked, okay? And I have an I agreement. want some cake. You want some cake? Yeah. You're 14, right? మా చర్చిలో ఎలా అంటే చర్చ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క సండే ఒక్కొక్క ఫ్యామిలీ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ వీక్ నేను నాకు తెలిసిన అన్న వాళ్ళ ఫ్యామిలీ కలిసి స్నాక్స్ ఇచ్చాము. నేనేమో గ్రాడ్యుయేషన్ అయిపోయిన సందర్భంగా దేవుడికి థ్యాంక్ఫుల్గా, అండ్ అన్న వాళ్ళు దేవుడు ఎంతవరకు కాపాడినందుకు థ్యాంక్ఫుల్గా ఇచ్చాము. అన్న వాళ్ళు మన ఇండియన్ స్వీట్ చేశారు, కేసరి. చర్చిలో ఉన్న అమెరికన్స్ అందరికీ చాలా నచ్చింది.